హాయ్ ఫ్రెండ్స్, అదేవిధంగా మీరు చేయవలసిన మరొక పని ఏంటిదంటే చెప్పులను మరి కింద పెట్టకండి, పైన పెట్టండి. ఎందుకంటే చిన్నపిల్లలు చెప్పులు నోట్లో పెట్టుకొని వివిధ రకాలైన రోగాలు తెచ్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు చెప్పులను పిల్లలకు అంతే విధంగా పెట్టుకోకండి. కొద్దిగా సెల్ఫ్లో కానీ పైన కానీ పెట్టుకోండి. అదేవిధంగా ఫోన్స్ కూడా మీరు కింద ఉంచకండి. ఎందుకంటే వారికి ఏం తెలియదు కాబట్టి పగలగొడతారు. కాబట్టి సెల్ఫ్లో పెట్టుకోండి. అదేవిధంగా ఏమన్నా చిన్నపిల్లలకి వేసే మందులు ఏమైనా ఉంటే ఈ విధంగా ఒక డబ్బాలో వేసి పైన వాళ్ళకి అందకుండా పైన పెట్టుకుంటే మరీ మంచిది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ విధంగా మేము చేసిన విధంగా మీరు ఒక డబ్బా తీసుకొని ఆ డబ్బాలో ఇలాంటి మెడిసిన్స్ కానీ చిన్నపిల్లలకు సంబంధించిన మందులు కానీ ఒక డబ్బాలో వేసి ఇవి పైన పిల్లలకు అందకుండా పెట్టండి. అదేవిధంగా ఏదైనా వాటర్ బాటిల్ కనుక ఉంటే ఈ వాటర్ బాటిల్ మీరు చాలా జాగ్రత్తగా కడగండి. ఎందుకంటే రోజు మీరు వాడుతున్న రోజు ఖచ్చితంగా క్లీన్ చేయాలి. ముఖ్యంగా ఈ పైప్ని అయితే నాజిల్ని మీరు చాలా బాగా క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో బ్యాక్టీరియా వంటి క్రిములు నివసిస్తాయి. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా నీట్ చేయాలి అనమాట, అంటే క్లీన్ చేయాలి. ఎందుకంటే వారు రోజు నోట్లో పెట్టుకుంటారు కాబట్టి అక్కడ బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీరు ప్రతిరోజు క్లీన్గా ఉంచుకుంటే మరీ మంచిది అనమాట. అదేవిధంగా ఈ వాటర్ బాటిల్ అన్నీ కూడా చాలా క్లీన్గా ఉంచుకోవాల్సిన అవసరం అయితే చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా టీవీ రిమోట్స్ కానీ మిగతా ఏమన్నా ఉంటే అవన్నీ కూడా వారికి అందకుండా పెట్టుకోండి. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు, మేము అందకుండా టేబుల్ పైన పెట్టామన్నమాట. ఇవన్నీ కూడా ఏమన్నా అద్దాలు కానీ ఏమన్నా కానీ ఉంటే అవి కూడా మీరు పిల్లలకు అందకుండా పెట్టండి. అది ముఖ్యంగా ఛార్జింగ్ వైర్స్ కూడా మీరు కింద ఈ విధంగా ఏడలా పడేటట్టు విధంగా పెట్టకండి. ఎందుకంటే కరెంట్ షార్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా చేయకండి. మీరు వీటిని వారికి అందకుండా పైన పెట్టండి అన్నమాట. అంటే వైర్ కింద ఏడల పడకుండా ఈ విధంగా అయితే మీరు చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా అయితే చెయ్యండి. ఈ విధంగా పిల్లలకు అందకుండా చేయండి. మరీ ముఖ్యంగా తాళం చేతులు కానీ గోరు తీసుకునేవి ఏమన్నా ఉంటే, ఎందుకంటే ఈ షార్పు ఐటమ్స్ కాబట్టి అవి అందకుండా పెట్టండి. అదేవిధంగా ఏమన్నా ఈ విధంగా మెడిసిన్ కానీ ఏమన్నా కానీ ఉంటే పిల్లలకు అందకుండా ఈ విధంగా పైన పెట్టండి. ఎందుకంటే ఇవి మెడిసిన్ కానీ ఏమన్నా తాగినా కానీ ప్రమాదం. కాబట్టి అదేవిధంగా ముఖ్యంగా అగ్గిపెట్టెలు కూడా వారికి అందకుండా పైన పెట్టండి. ఎందుకంటే ఇవి ఫైర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారికి అందకుండా పైన పెట్టండి. అదేవిధంగా ఆయిల్ డబ్బాలు, ఈ విధంగా పౌడర్ డబ్బాలు కూడా కింద అయితే పెట్టకండి. మేమైతే పైన పెట్టాము, మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోలో. అదేవిధంగా దేవుని దగ్గర దీపాలు ఉంటాయి కదా, ఆ దీపాలు కూడా వెలిగిస్తారు. అదేవిధంగా అగరబత్తులు కూడా వెలిగిస్తారు. కాబట్టి అక్కడ మీ పిల్లల్ని వెళ్ళనీయకపోవడం మరీ మంచిది. ఎందుకంటే ప్రమాదాలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము కూడా కిరోసిన్ బాటిల్ అయితే పైన అయితే పెట్టాము, మీరు ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా మీరు కూడా చేయండి. అదేవిధంగా మనం వెజిటేబుల్స్ కటింగ్ చేసుకునే కట్టర్స్ కానీ ఏవైనా కానీ కింద అయితే పెట్టకండి. అవి కూడా మీరు పైన ఉంచితే చాలా మంచిది పిల్లలకు అందకుండా. ఎందుకంటే వేలు తెగుతాయి. కాబట్టి ఈ విధంగా తగిన జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడైతే చూడొచ్చు, మేమైతే పైన పెట్టామన్నమాట వెజిటేబుల్ కట్టర్స్ అన్నీ కూడా. మీరు కూడా పిల్లలకు అయితే అందే విధంగా పెట్టకండి. అదేవిధంగా గుడ్ నైట్ ఆల్ అవుట్స్ కానీ ఏమైనా ఉంటే ఈ విధంగా కింద అయితే ఉంచకండి. ప్లగ్లో ఓల్డ్ చేసి ఈ విధంగా అయితే పెట్టండి. ఎందుకంటే అది చాలా డేంజర్ కాబట్టి మంచిది కాదు. అదేవిధంగా చీపురు అదేవిధంగా అవన్నీ కూడా పిల్లలకు అందే విధంగా పెట్టకండి, దాచిపెట్టండి. ఎందుకంటే అవి వాడి వాళ్ళు డస్ట్ ఎలర్జీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏవైనా వాడని